E-song mixed by DJ Harish from Nellore. ఏంటి సైలెన్స్ అసలు? అనుమానపు భార్య అది ఇప్పుడు వేసుకో. ఫోన్ చేస్తాం ఆయనకి, ఫోన్ చేస్తాం ఆయనకి. మీరు డయల్ చేసిన నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఆపుర రిక్షోడో ఇలుపుర రిక్షోడో రిక్షంటా నేనొస్తా. నేర్చినమ్మా బొక్క నేర్వదాని ఎన్ని కథలైనా అల్లుతారు. సీత ఏటరుస్తారు? ఆ మాత్రం గొంతు నాకు ఉంది, నేను అరవగలను. ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది బాగతో. సీత సుధకి నాకు మధ్య కేవలం స్నేహం తప్ప. లుంగి ఉతకలేదా? లేదు, ఏ మర్చిపోయాను. అవును, చదువుకుంటున్న వాడికి టీయో కాఫీ ఏమైనా ఇచ్చావా? లేదు, ఏ నాకు చేయడం రాదు. వసంత, నీతో మాట్లాడాలి, అరుగు మీదకి రా. నువ్వు చాలా బాగున్నావు. నీ కళ్ళు చాలా చాలా బాగున్నావు. చూడు గోపి, ఎందుకు సిగ్గు? అన్న భార్యని వదినమ్మ అంటారు. అంటే వదిన అమ్మతో సమానమన్నమాట. అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా? చెప్పండి. నేను ఇంతకు ముందే ఒక అమ్మాయిని ప్రేమించాను. మీరు ప్రేమించారా? నాకు ఇంతవరకు తెలీదే. పోనీ ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. తాతయ్య వాళ్ళతో మాట్లాడి ఆ అమ్మాయితోనే మీ పెళ్లి జరిపిస్తాను. అది వీలు కాదండి. ఏమండి, బాధపడుతున్నారా? బాధ కాదు భారతి, ఆడదాని వల్ల రాజ్యాలు సామ్రాజ్యాలు కూలిపోయాయని పుస్తకాల్లో చదివాను. కానీ నా మీద మీరు స్మోక్ చేయరు కదా? చాచా నో నో నో. డ్రింకింగ్? చాచా నో నో నో. గాంజా? చా నో నో నో. గర్ల్స్? నో నో నో. మీరు చెప్పిందేది అబద్ధం కాదు కదా? అబద్ధం కాదు. నేను ఒక పిల్లని చూసిన, చూడంగానే ఫ్లాట్ అయిపోయినా. చూడడానికి సూపర్ ఉంటది, కిరాక్. ఎవరైనా సరే ఫ్లాట్ అయిపోవాల్సింది. ఆ పిల్లనే నా లైఫ్ లోకి వచ్చి ఎంత బాగుండా అనిపిస్తుంది. రావాలి, తప్పకుండా వస్తుంది. ఏమండి, ఏమిటో చెప్పండి. నేను ఎదురుగా వస్తున్నా చూడకుండా, కాఫీ కప్పు కింద పడ్డా పట్టించుకోకుండా, ఏదో కొంపలంటుకుపోయినట్టు పరిగెత్తుకుంటూ వెళ్లి మీ అన్నయ్య గారు కండు ఇచ్చొచ్చారే. అసలు ఆయనకి మీరు తమ్ముడా లేకపోతే పాలేరా? రెండూను. ఏ రెండూనా? నేను నీ దగ్గరికి వచ్చి నా చేత్తో బొట్టు పెట్టి రామ్మా అని పిలిచినప్పుడు నువ్వు రావాలి. అంతవరకు వచ్చావో నా శవ నా ఏట్లో చూస్తా. నన్ను చంపుకు తినని తొట్టు. ఏంటి నువ్వు కొట్టేది? ఆళ్లే ఫుల్గా కొట్టొచ్చుంటారు, నువ్వు ఇలా తోయగానే పడిపోయి ఉంటారు. నిజమా? అదే నేననుకో, ఇలా ఫైటింగ్ లో గట్ర ఏం ఉండవు. ఇలా కొట్టానంటే పడుంటారంతే. సరే, మీ అమ్మ ఫోన్ చేసి మన లవ్ మ్యాటర్ చెప్పు. నైట్ మాట్లాడినా, ఇప్పుడే మాట్లాడు.